హలో గైస్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగా వరకు నేను వచ్చేసాను ఇంకోటి 9 సైజ్ బ్యాక్ సైడ్ వచ్చి పట్టించుకోద్దా ఇంకొక ఛాలెంజ్ 9 గైస్. అండ్ ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాం మళ్ళీ 5 లక్షలు అయితే ఇస్తా అన్నారు. 3 రిపేర్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. వెళ్ళిపోతున్నా. సో కాకపోతే చూద్దాం ఎట్లా ఇద్దాం. మరి చిన్నగానే ఉంది నేను చూసినప్పుడు, చిన్నదానికి 5 లక్షలు ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తా అన్నప్పుడు మనకేం బాధ. సో ఈ 5 లక్షలు వచ్చిన తర్వాత మన డ్రీమ్ బైక్ కొనేసుకుందాం వెళ్ళిపోయి ఈ ఎపిసోడ్లోనే. సో అదేంటో మీకు తెలిసిపోయి ఉంటుంది, తమిళలో చూసుంటారు. అప్పుడే చెప్పండిలే, ఓకే. సో మెల్లిగా మెల్లిగా ఎగిరిపోద్ది, అట్లా ఎగిరిపోతుంది. ఓకే కూల్. మెల్లిగా ఫ్యాన్లు ఉన్నాయి, అట్లా గాలి కావాలంటే ఇంట్లో ఏసీ ఉంది. ఇంట్లో ఏసీ లేదు, ఇంట్లో ఫ్యాన్ ఉంది. ఇంట్లో ఫ్యాన్ ఉంది. పద 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 అంతే. నైసు. సో నెక్స్ట్ ఆగండి గైస్, వెహికల్ తిప్పి పెట్టుకుంటా. ఓకే, సో వెహికల్ తిప్పి పెట్టుకుని అప్పుడు వెళ్దాం. ఓకే, తిప్పి అయితే పెట్టేసుకుని ఇంక వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. డించికి అమ్మా వెనక్కి. ఉమ్మా కొంచెం ఉంటే అయిపోయింది మన పని. లెట్స్ గో. సో పెద్ద జంపింగ్ కాదు ఇది, అంతే. నైస్, సూపర్ ల్యాండ్ అయిపోయాం. సో ఇంకా లైక్ కూడా పోతే లైక్ కూడా చేయను ఈ వీడియోకి. నేనైతే వెళ్ళిపోతున్నా. సో ఈ ఫ్యాన్ తిరుగుతుంది, అంతే. నైస్, లెట్స్ గో. ముందర ఇంకో ఫ్యాన్ అయితే ఉంది, ఇది ఒకటి కంప్లీట్ చేసేద్దాం. సో ఇంత చిన్నపిల్లలు చేసే పని గేస్ హార్డ్ ఉండాలి. లాస్ట్ టైం చూసారు కానీ ఎంత హార్డ్ ఉందో లాస్ట్ ఎపిసోడ్లోది, అలా ఉండాలి. ఫస్ట్ పర్సన్ వ్యూకి వెళ్దాం, వద్దులే. ఎందుకు గేస్ మళ్ళీ 5 లక్షలు పోతాయి. ఇక్కడ దాకా వచ్చాం కష్టపడి, కింద పడిపోయేదాన్ని కూడా ఆపి ఇక్కడ దాకా వచ్చి పోద్ది. వద్దులే ఎందుకు. సో ఇంకెంత ఉందో అసలు చూద్దాం, ఆగండి. ఛాలెంజ్ ఓకే అయిపోయింది. ఈ ఫ్యాన్ దాటేస్తే అయిపోద్ది గేస్. సో ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ పెట్టారు. ఫ్యాన్ దాటేస్తే అయిపోద్ది. లెట్స్ గో. అది అయిపోయింది. చాలు. కొంచెం ముందుకన్నా వెనక్కన కదిలితే నేను వెళ్ళిపోతా 5 లక్షలు తీసుకోవడానికి. ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కన వస్తావా? నేను వెళ్ళిపోవాలి. సో 5 లక్షలు అయితే సంపాదించేసాం, అంటే వచ్చేసినాయి. ఇప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసేసా, అంటే వేసేస్తారులేండి అకౌంట్లోకి. లెట్స్ గో. ఇదేంటి ఇట్లా ఎడుకుంది? ఓకే అమ్మా కష్టపడిన తర్వాత తీసా. సో దీన్ని వెళ్ళి మన కార్ని ఇంట్లో పెట్టేసి షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. మన డ్రీమ్ బైక్ కొనేసుకున్నాం. సో బార్గెన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. బార్గెన్ చేయనివారు, అంటే డిస్కౌంట్ అడుగుతా, బార్గెన్ అంటున్నా కదా. సో డిస్కౌంట్ అడగడానికి ట్రై చేస్తే ఇస్తే ఓకే, లేకపోతే మొత్తం 10 లక్షలు పెట్టాల్సి ఉంటుంది మన డ్రీమ్ బైక్ మీద. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర మన షూస్ని అయితే పార్క్ చేసేద్దాం. ఓకే, వీడు మళ్ళీ వచ్చాడు. వీడు రే ప్రతి ఎపిసోడ్లో ఏంట్రా నీ దర్శనం ఏంటి గుద్దేసాడు మళ్ళా. అసలు ఏంటి ఇల్లు. ఇదిగో ఇంకొకడు. నువ్వన్నా సక్కగా పోతావా? పోతున్నాడు. ముందర కారు. రే కారు గుద్దేశాడు. పోదామా కానీ. రే మీకు ఏం నొప్పిరా? ఏం తాగారా? ఏం తాగొచ్చారా నాయన? ప్రతి ఎపిసోడ్లో ఒకడు, ఈ ఎపిసోడ్లో అయితే ఇద్దరు. అయిపోయింది. పొడుగున్నాడు. ఏం నొప్పి వేసి వీళ్ళకి ఊరికే ప్రతి ఎపిసోడ్లో. ఓకే, సో దీన్ని అయితే ఇంకా మన కార్ని పార్క్ చేసేద్దాం. సో షోరూమ్కి అయితే వెళ్ళిపోయి కొనేసుకుందాం మన డ్రీమ్ బైక్ని. లెట్స్ గో. సో షోరూమ్కి అయితే వచ్చేసా గైస్. దారిలో బట్టలు కూడా కొనేసుకున్నాను అనమాట. అంటే షర్ట్ ఒకటే కొన్నా, షార్ట్ వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్ వేసుకుంటున్నాం షార్ట్. కార్లు మారినాయి. లాస్ట్ టైం ఒక ఫార్చునర్ తారు చూసాం, ఇప్పుడు మార్చేశారు. సో పైన అయితే మన డ్రీమ్ బైక్ అయితే ఉంది గైస్. సో ఆ డ్రీమ్ బైక్ మీకు తెలిసిపోయి ఉంటుంది, తమిళలో చూసుంటారు. అదే ZX-10R. లెట్స్ గో. అయ్యా సరిపోయింది. ఈ ఎగ్జైట్మెంట్లో గేస్ తొత్తర ఆగలేదు మనకి. సో డిస్కౌంట్ అయితే అడిగాను. సో 8 lakhsకి అయితే ఇచ్చారనమాట. సో మనల్ని చూసారంట మన స్టన్స్. సో 8 lakhsకి అయితే ఇచ్చారు. నైస్. ఇంక వెళ్ళిపోదాం బండి ఎక్కేసుకుని. చాలా హ్యాపీగా ఉందండి. సో ఇప్పుడు ZX-10R కొన్నాం కాబట్టి నెక్స్ట్ అయితే ఖచ్చితంగా హిల్ అయితే కొనుక్కోవాలి. ఎందుకంటే మనం బయట పెట్టేస్తాం కదా, ఎవడన్నా వచ్చి దొంగలించుకుని వెళ్ళిపోవచ్చు. సో జాగ్రత్తగా అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఒక పెద్ద ఛాలెంజ్ అయితే ఎత్తుకుతా. సో అప్పుడే నెక్స్ట్ వీడియో ఎక్కువ వస్తా. సో ఎట్లా ఉండాలంటే ఇంకో 2-3 ఛాలెంజ్లు చేసేసి మనం ఇల్లు అయితే కొనేసుకోవాలి. అంత పెద్ద అయితే ఉండాలి. సో ఇదంతా వదిలేస్తే మనం అయితే డ్రీమ్ బైక్ కొనేసాం. సో మీరు లైక్ కూడా చేయండి, బైక్ ఎలా అనిపించిందని కమెంట్ చేసేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇది ఒకటి దూకుదాం ఆగండి గీస్. వీరా బాద్షా అది మామూలుగా ఉండదు. ఏడనుకుంటున్నారు ఏంటి? ఓపీ బీపీ ఈపీ హెచ్పి. ఓకే నైస్. సో ఇంకోటి ఏమైనా ఉంటే చేద్దాం గీస్.
అక్కడ సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ చేద్దాం. లెట్స్ గో. ఈ ఛాలెంజ్ అయితే ఎక్కడే ఉంది, ఈజీగానే ఉంది, మరీ అంతేం లేదు. సో ఇప్పుడు ఇక్కడ సర్కిల్, ఇదిగోండి సర్కిల్. లెట్స్ గో. వీడు ఆడే గేసి మళ్ళీ బైకోడు. ఓకే, వాళ్ళని వదిలేసుకుందాం. లెట్స్ గో. అయ్యా అయ్యా, ఇది కూడా భలే వచ్చింది. ఓకే, నైస్, సూపర్. కింద సేఫ్ ల్యాండింగ్ అవ్వాలి, లేకపోతే బతుకైపోద్ది. హెల్మెట్ కూడా పెట్టుకోవాలా. నైస్. సో నేను ఇంకా దీన్ని ఇంట్లో పెట్టేస్తాను గేస్. అటు చూడమని అన్నాడు, అటు చూసారా ఆడు. ఏ ర్యాంకమ్మ మూడోసారి. ఏంట్రా మీ బాధ ఏంటి? అని పోయాడు. సో పక్కన ఇల్లు చూసారా, అలాంటిది అయితే కొందాం. అలాంటిది ఎందుకు, అదే కొందాం డబ్బులు ఉంటే. సో యాప్ మెల్లిగా ఇంటి ఎక్కిచ్చేయగలరే, మళ్ళీ మనల్ని వేసుకుంటారు. సో పెట్టేద్దాం, దీన్ని కూడా పార్క్ చేసేద్దాం. లెట్స్ గో. సో మొత్తానికి కదా రమేష్, వీడియో కొడితే ఏం చేస్తున్నావు. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఒక షర్ట్ అయితే కొన్నాం, అండ్ మన డ్రీమ్ బైక్ ZS10R అయితే కొన్నాం అనమాట. సో దానికి కావాల్సిన డబ్బులన్నీ ఈ కార్తో అయితేనే పేర్చామన్నమాట. సో ఇంకా లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.